హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ శుభవార్త. ఈ రోజు నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా 7,00,00,000 మంది ఉద్యోగులు వారి కుటుంబాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి మరొక చారిత్రాత్మక మానవతా దృక్పథంతో కూడినటువంటి నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉండగా దురదృష్టవశాత్తు మరణించిన పీఎఫ్ చందాదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ప్రక్రియను గణనీయంగా సరళీకృతం చేసింది. ఇకపై పీఎఫ్ క్లెయిమ్ పరిష్కారానికి నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మైనర్ పిల్లల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా డబ్బు జమ చేసేందుకు వీలుగా నూతన మార్గదర్శకాలతో సర్క్యులర్ జారీ చేసింది. గతంలో ఉన్న సమస్యలు, కుటుంబాల వ్యధ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక పీఎఫ్ చందాదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మైనర్ పిల్లలున్నప్పుడు పీఎఫ్ పెన్షన్, బీమా మొత్తాలను క్లెయిమ్ చేసుకోవడం ఒక అగ్ని పరీక్షలాగా అయితే ఉండేది. గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరి. మైనర్ పిల్లల తరఫున డబ్బు స్వీకరించాలంటే వారి సంరక్షకులు తల్లి లేదా తండ్రి లేదా ఇతరులు తప్పనిసరిగా గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ పొందాల్సి వచ్చేది. కాలయాపన మరియు ఆర్థిక భారం. ఈ సర్టిఫికేట్ పొందడానికి న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చులు, ఇతర పత్రాల సేకరణ వంటి వాటితో కుటుంబాలపై తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడేది. అంతేకాకుండా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా నెలల సమయం పట్టేది. మానసిక వేదన. కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి బాధలో ఉన్న వారికి ఈ క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ మరింత మానసిక వేదనకు మిగిల్చేది. ఈపీఎఫ్ఓ తెచ్చిన విప్లవాత్మక మార్పు, కొత్త నియమాలు. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈపీఎఫ్ఓ ఈ క్రింది కీలక మార్పులను ప్రవేశపెట్టింది. మొదటిది గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ రద్దు. ఇకపై మరణించిన ఉద్యోగి మైనర్ పిల్లల తరపున పీఎఫ్ క్లెయిమ్ చేయడానికి కోర్టు నుంచి గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ అయితే పొందాల్సిన అవసరం లేదు. ఇది క్లెయిమ్ ప్రక్రియలో అతిపెద్ద అవరోధాన్ని తొలగించింది. రెండోది మైనర్ పిల్లల ఖాతాలోకి నేరుగా జమ. పీఎఫ్, పెన్షన్, బీమాకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా మరణించిన సభ్యుని మైనర్ పిల్లలకు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రతి బిడ్డకు ప్రత్యేక ఖాతా. క్లెయిమ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ఉద్యోగి తమ పిల్లలందరి పేరు మీద కూడా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి, వాటిని తమ పీఎఫ్ ఖాతాకు నామినీలుగా లేదా కుటుంబ సభ్యులుగా వివరాల్లో నమోదు చేయాలనైతే ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. నాలుగోది తక్షణ ఆర్థిక ఉపశమనం. ఈ నూతన విధానం వల్ల చందాదారుడు మరణించిన కొద్ది రోజుల్లోనే వారి కుటుంబానికి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది. క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులు పీఎఫ్ క్లెయిమ్ కోసం నిర్దేశిత ఫామ్ 20ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఫారాన్ని మరణించిన సభ్యుని నామినీ, చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు, తల్లి లేదా తండ్రి పూరించి అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించవచ్చు. ఈ సంస్థ ధృవీకరణ అనంతరం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ మొత్తాన్ని కూడా నేరుగా పిల్లల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక పరిపాలనా సంస్కరణ మాత్రమే కాదు. ఇది లక్షలాది కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక మానవీయ చర్య. అత్యంత క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ వారి ఆర్థిక అవసరాలను తక్షణమే తీర్చేలాగా ఈ మార్పులు దోహదపడతాయి. ఉద్యోగులందరూ ఈ మార్పును సద్వినియోగం చేసుకుని తమ పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి వివరాలను తమ పీఎఫ్ రికార్డులో అప్డేట్ చేసుకోవడం అత్యవసరం.